ఏపీ సీఎం జగన్ ప్రచార యాత్ర కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. నిన్న యాత్రకు బ్రేక్ ఇచ్చిన జగన్ ఇవాల్టి నుంచి మళ్లీ ప్రచారం నిర్వహించబోతున్నారు. వైసీపీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు సీఎం జగన్. ప్రచార బాధ్యతలను తన భుజాలపై వేసుకుని నడి ఎండల్లోనూ జనాల్లోకి వెళ్తున్నారు. ప్రజలకు కూడా జగన్ కు పల్లె పల్లెన నిరాజన పలుకుతున్నారు. నేడు 3 నియోజకవర్గాల్లో నిర్వహించే సభలకు హాజరు కాబోతున్నారు జగన్. మరి కాసేపట్లో నరసాపురం స్టీమర్ సెంటర్లో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. ఇక మధ్యాహ్నం 12:30 నర్సారావుపేటలోని పెదకూరుపాడు నియోజకవర్గంలోని క్రోసూరు సెంటర్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇక ఆ తర్వాత ఒంగోలు పార్లమెంటు పరిధిలోని కనిగిరి పామూరు బస్టాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభకు హాజరవుతారు జగన్. సభా వేదికలపై వైసీపీ మేనిఫెస్టోను వివరిస్తూ పార్టీ అభ్యర్థులకు ఎందుకు ఓటేయాలో వివరించబోతున్నారు. ఇక మరోవైపు సీఎం జగన్ సభలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వైసీపీ శ్రేణులు భారీ జన సమీకరణ కూడా చేస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నిన్న యాత్రకు బ్రేక్ ఇచ్చిన జగన్ ఇవాళ మళ్లీ ప్రచారంతో హోరెత్తించబోతున్నారు. ఎన్ని గంటలకు బహిరంగ సభ ఉండబోతోంది? అప్డేట్స్ ఏంటి? ఏపీ సీఎం జగన్ ప్రచార యాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతూ ఇప్పటికే పలు దఫాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న జగన్ నిన్న యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఇక ఇవాల్టి నుంచి మళ్లీ ప్రచారంతో హోరెత్తించబోతున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ వైసీపీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రచార బాధ్యతలను తన భుజాలపై వేసుకుని ఎండల్లో కూడా జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అటు ప్రజలు కూడా జగన్ కు పల్లెపల్లిన నిరాజన పలుకుతున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఝాన్సీ రాణి, మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నరసాపురం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నరసాపురం నియోజకవర్గానికి చేరుకోనున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున అటు వైసీపీ శ్రేణులు కానీ అలాగే కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున సీఎం సభకైతే కూడా తరలి రావడం జరిగింది. 2 రోజుల క్రితమే ఏలూరులో జరిగినటువంటి సభకు కూడా వేలాది మంది తరలి వచ్చిన నేపథ్యంలో నరసాపురంలో ఈ రోజు జరుగుతున్నటువంటి సభకు కూడా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులంతా కూడా తరలి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అటు ముఖ్యమంత్రి సభ నిర్వహించినటువంటి స్టేమర్ రోడ్ లో మొత్తం వైసీపీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా హెలీప్యాడ్ లో తాడేపల్లి నుంచి కూడా నేరుగా నరసాపురంకు హెలీప్యాడ్ లో చేరుకోనున్నారు. హెలికాప్టర్ లో చేరుకున్నారు. అలాగే టైలర్ హై స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్ లో ఆయన అక్కడ దిగి అక్కడి నుంచి కూడా రోడ్ షో ద్వారా స్టేమర్ రోడ్డుకు చేరుకున్నారు. ఉదయం 11 గంటల సమీపంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ ప్రారంభం కానుంది. దాదాపు ఇప్పటికే వేలాది మంది కార్యకర్తలంతా కూడా ఈ సభకైతే కూడా హాజరయ్యారు. మరింత మంది చుట్టుపక్కల గ్రామాల నుంచి నరసాపురం నియోజకవర్గంతో పాటు నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ సభకైతే కూడా తరలి వస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ట్రాక్టర్లు, బస్సులు, ఆటోల్లో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా తరలి వస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఏదైతే టీడీపీ చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలను తిప్పికొట్టడంతో పాటు వైసీపీ విడుదల చేసినటువంటి మేనిఫెస్టోని ప్రజల్లోకి ముమ్మరంగా తీసుకెళ్లడంతో పాటు అలాగే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కావాల్సిన ఆవశ్యకత, అలాగే ప్రజలు ముఖ్యమంత్రి మళ్ళీ వైసీపీని బలపరిచే విధంగా తీసుకోవాల్సిన అన్ని అంశాలపైన ప్రజలకు అవగాహన కలిగించే విధంగా కూడా వైసీపీ శ్రేణులు అయితే కూడా ఈ సభ ద్వారా పిలుపునిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఇప్పటికే అటు ప్రతిపక్షాలు వివిధ రకాలుగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలు అయితే కూడా కొనసాగుతున్నాయి. తమ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఏం హామీలు ఇస్తారు, ఏ విధంగా మాట్లాడతారనేది ముఖ్యమంత్రి ప్రసంగాన్ని స్వయంగా వినేందుకు అంతా కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజలంతా కూడా తరలి వస్తున్న సందర్భం అయితే కూడా నెలకొని ఉంది. ఝాన్సీ రాణి, అలాగే శ్రీనివాస్, నరసాపురం బహిరంగ సభకు మొత్తం ఎంతమంది జనం వచ్చే అవకాశం కనిపిస్తోంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇప్పటికే దాదాపు 10,000కు పైగా జనాభా అంతా కూడా నరసాపురానికి చేరుకోవడం జరిగింది. స్టేమర్ రోడ్ లో 10,000 మంది మొత్తం రోడ్డు అంతా కూడా కిక్కిరిసిపోయిన సందర్భం అయితే కూడా ఉంది. ఇదే సందర్భంలో రోడ్ షో ద్వారా కూడా ప్రజలకు అభివాదం చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేరుకోనున్న నేపథ్యంలో దాదాపు ఒక నరసాపురం నియోజకవర్గంలోనే 10,000 మంది, అలాగే ఇతర ప్రాంతాల నుంచి అంటే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి కూడా మరో 10,000 మంది కూడా ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది. ఎవరికి వారు తమ ప్రయాణ సౌకర్యాలకు అనుగుణంగా ట్రాక్టర్లు, బస్సులు, ఆటోల్లో కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న సందర్భం అయితే కూడా. ఓ పక్కన ఎండ ఏడిమి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఎండ ఏడిమి కూడా వస్తున్నప్పటికీ కూడా ఆ ఎండ ఏడిమిని కూడా
సైతం లెక్క చేయకోకుండా వైసీపీ శ్రేణులు కార్యకర్తలు అయితే కూడా తమ అధినేత ప్రసంగాన్ని వినేందుకు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న సందర్భత కూడా నెలకొని ఉంది జాన్సీరాణి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.